ఫ్రెండ్స్, మనం ఈరోజు పలావ్ చేద్దాం. వెజ్ పలావ్ ఎలా చేయాలో దానికి ఏ రేటు కావాలని చెప్తాను మీకు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. చూడండి, కనిపిస్తుంది మీకు. ఆ నెయ్యి అంతా మొత్తం కరిగిన తర్వాత, హీట్ ఎక్కిన తర్వాత ఎడిట్ యాడ్ చేయాలో చెప్తాను. కొద్దిగా ఆయిల్ వేద్దాం, 2 స్పూన్ల ఆయిల్. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. మనం వేసుకున్న నెయ్యి నూనె కలిపి వేసాం కదా, హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలను యాడ్ చేద్దాం. ఫస్ట్ జీడిపప్పు యాడ్ చేద్దాం. తర్వాత చూడండి, తర్వాత యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, లవంగాలు కూడా యాడ్ చేద్దాం. బిర్యానీ ఆకు, వీటిని వేపుకోవాలి మనం. ఫ్రెండ్స్, మనం దీన్ని అల్లము, ఎల్లుల్లిపాయ, కొబ్బరి తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇది యాడ్ చేద్దాం. మనం వీటిలోకి మనం వేపుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. చూడండి, చూసారా? లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేద్దాం. వాటిని వేసుకున్న తర్వాత మనం మిల్ మేకర్లు చెప్పాను కదా నేను, వేడి నీటిలో తీసుకొని ఉంచుకున్న తర్వాత వాటిలో వాటర్ కంటెంట్ అని తీసి పక్కన పెట్టుకోండి. ఇది కూడా యాడ్ చేయాలి మనం. ఫ్రెండ్స్, మనం బంగాళదుంపలు, పచ్చి బంగాళదుంపలు ఉడకబెట్టలేనివి ఇవి వండేలా తీసుకొని ఉంచుకున్నాను. ఇవి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక 8 తీసుకున్నాను నేను. వాటిని ఇందులో వేసుకోవాలి. మనం చేస్తుంది వెజ్ పలావ్ కదా ఈరోజు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేద్దాం. చూడండి, చూసారా? ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి తురుము కలిపి యాడ్ చేసాం కదా, అది కూడా కలిపేద్దాం మొత్తం. చూడండి, మొత్తం కలుపుకుందాం నీట్గా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక స్పూను ఉప్పు యాడ్ చేసుకుందాం. చూడండి, అప్పుడు కుక్కర్ మీద కప్పు వేసి ఉంచుకుందాం. ఇదంతా బాగా వేగుతుంది. విజిల్ ఏం పెట్టాం, జస్ట్ అలాగా వేసి ఉంచుతాం అంతే కుక్కర్ కప్ పై. ఫ్రెండ్స్, ఇప్పుడు కప్ తీసుకొని ఒకసారి కలుపుకున్నాం. చూడండి, మొత్తం అంతా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇందులో మనం గుమ్మగుమ్మలాడడానికి కొత్తిమీర యాడ్ చేద్దాం. చూడండి, చూసారా? కొత్తిమీర వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ధనియాల జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తాను. చూసారా? ధనియాల జీలకర్ర పొడి ఒక స్పూన్ యాడ్ చేశాను. ఫ్రెండ్స్, ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్. కేజీ బియ్యం తీసుకున్నాను అంటే లెక్క ప్రకారంగా ఒక 4 గ్లాసులు, దానికి 8 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి మనం. అది చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. ఫ్రెండ్స్, చెప్పాను కదా కొలత. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనం 2 స్పూన్లు పెరిగి యాడ్ చేద్దాం. చూడండి, కలుపుకుందాం బాగా. ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. చూపిస్తాను. చూడండి, 4 గ్లాసులు బియ్యంకి 8 గ్లాసులు వాటర్. ఫ్రెండ్స్, మనం వాటర్ యాడ్ చేసాం కదా, వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా పొంగు రావాలి. బాగా పొంగు వచ్చిన తర్వాత మనం రైస్ని యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసినప్పుడు చూపిస్తాను మీకు నేను. ఫ్రెండ్స్, రైస్ యాడ్ చేద్దాం. చూడండి, ఈ విధంగా పొంగుతుంది. చూసారా మీరు? కనిపిస్తుందా? ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం. కేజీ బియ్యం తీసుకున్నాం. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను లాస్ట్లో. ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తాం. 2 నిమిషాలు వచ్చిన తర్వాత కాలినప్పుడు చూపిస్తాను.
ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసుకుంటాను అనుకుంటున్నాను. ఏ మసాలాలు వాడాము, ఎలా చేసాను, ప్రొసీజర్ అంతా మీరు ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీని తర్వాత కుర్మా కూడా చేసి చూపిస్తాను. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి, కామెంట్ తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.